Here is the non-spoiler review of the film Bun Butter Jam, Telugu dubbed movie review and rating, acted by Raju J. Mogan, Bhavya Trika, Adya Prasad, Saravanan Ponniyan, Devadarshini Sukumaran, Vikrant and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది జూలై 18th వచ్చేసి తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆగస్టు 22కేమో తెలుగులో రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఇప్పుడు రీసెంట్గా 2 weeks గ్యాప్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి లవ్ అన్టాంగిల్డ్ అనే కొరియన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. దాంతోపాటు మామన్, సుందరాకాండ, కొత్తలోక, పరదా, జానకి స్టేట్ ఆఫ్ వర్సెస్ కేరళ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఇంట్లో పేరెంట్స్ ఏమో పక్కింట్లో ఉన్న ఆంటీ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఇంతకీ చివరికి ఏమైంది, హీరో ఎవరు ప్రేమకి దాసోహం అయ్యాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే యూత్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అని అయితే అనిపించింది నాకైతే. ఈ సినిమా అయితే యూత్ అసలు మిస్ అవ్వద్దు, యూత్ని దృష్టిలో ఉంచుకొని ఈ మూవీ డోంట్ మిస్ ఇట్ అని అంటాను. రేటింగ్ కూడా స్టార్టింగ్లోనే ఇచ్చేస్తున్నాను. యూత్ విషయంలో అయితే 5 out of 5 అయితే రేటింగ్ ఇచ్చేస్తున్నాను నేనైతే. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను. రేటింగ్ ఆల్రెడీ ఇచ్చేసాను, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇస్తాను. ఇంకా క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది సినిమా మీద. ఇంకా కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ అండ్ ఫస్ట్ హీరోయిన్ యాక్టింగ్, సెకండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. 24 మూవీలో సూర్య గారికి తల్లి కింద చేసిన యాక్టర్ కూడా బాగా చేశారు, శరణ్య గారు. ఇంకా మళ్ళీ వచ్చేసి సత్యం సుందరం అనే సినిమాలో కార్తీ గారి వైఫ్ కింద చేసిన యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు. ఆవిడ కామెడీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో 40 minutes తర్వాత ఒక లవ్ సాంగ్ వస్తుంది, ఒక 40 నిమిషాల తర్వాత ఆ సాంగ్ బాగుంది. ఇంకా తర్వాత లాస్ట్లో ఎమోషనల్ సాంగ్ ఒకటి వస్తుంది, ఆ సాంగ్ బాగుంది. ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి గుడ్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి. ఇంక ఈ మూవీ వచ్చేసి కొన్ని లాస్ట్ 30 minutes ఎమోషనల్గా ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. మళ్ళీ ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ బాగుంది. కొన్ని చోట్లేమో చిరునవ్వు తెప్పించేలాగా ఉంటాయి, కొన్ని చోట్లేమో కుక్క పెట్టి నవ్వేలాగా ఉంది కామెడీ అయితే. ఇంకా దానికి తగ్గట్టే మ్యూజిక్ కూడా కొట్టారు. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమాలో ఇందాక చెప్పిన 40 నిమిషాల తర్వాత సాంగ్ ఎమోషనల్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అంత గొప్పగా లేవు. ఈ సినిమాలో ఇంటర్వల్ దగ్గర ఏమో ఒక వల్గర్ డైలాగ్స్, ఒక వల్గర్ లాంటి సీన్ ఒకటి ఉంటుంది, అది ఒకటి ఫ్యామిలీతో చూడలేము. ఇంక ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని వల్గర్ డైలాగ్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అవి కూడా చూడలేము. ఒక లిప్ కిస్ సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా చూడలేము. ఇవి ఫ్యామిలీతో చూడలేము, ఇవి నెగిటివ్. సినిమా వచ్చేసి సెకండ్ హాఫ్లో కొద్దిగా డ్రాక్ చేసినట్టు, కొద్దిగా కొన్ని చోట్ల స్లో అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి ట్విస్టులు బాగున్నాయి, కానీ నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈజీగా గెస్ చేయొచ్చు. ప్లస్ ఇంకా లాస్ట్లో ఒక 2-3 ట్విస్టులు అయితే సినిమాకు అనుకూలంగా రాసుకున్నారు అనిపించింది. కొన్ని ట్విస్టులు అయితే ఈజీగా గెస్ చేయొచ్చు, కానీ ప్రజెంటేషన్ బాగా ఇచ్చారని అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి రేటింగ్ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, చూస్తే కనుక ఏ లాంగ్వేజ్లో చూశారు, రేటింగ్ ఎంత ఇస్తారనేది చూస్తే కనుక ఎవరైనా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.